రజ్జు సర్పభ్రాంతి అనే 3 సంస్కృత పదాల పదబంధాన్ని తెలుగు భాషలో జాతీయంగా దాదాపు నానుడిగా ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని తెలుగు భాషలో తత్వ సాహిత్య చర్చలలో, ఉపన్యాసాలలో, ప్రవచనాలలో, ఆధ్యాత్మిక రచనలలో తెలుగు భాషలో విరివిగా వాడుతున్నారు. అందువల్ల ఈ ధర్మన్యాయంగా కాక తెలుగు భాషలో జాతీయంగా నానుడిగా ఉపయోగించడం ఎక్కువయింది. ఈ పదాలకు అర్థం రజ్జు అంటే తాడు, సంస్కృత భాషలో రజ్జు అంటే తాడు, సర్పం అంటే పాము, భ్రమ అంటే భ్రాంతి, అపోహ. దీని వెనుక ఉన్న కథనం ఒకటి ఏమంటే, ఒక వ్యక్తి చీకటిలో మసక చీకటిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో ఒక తాడు వంకర టింకరగా పడింది. దాన్ని చూసి పాము అని భ్రమపడ్డాడు. పరిగెత్తాడు, కేకలేశాడు. ఈ లోపల మరో వ్యక్తి ఎవరో వచ్చి దాని మీద వెలుతురు ప్రసారించారు, టార్చ్ లైట్ వేశారనుకోండి. అది పాము కాదని తాడు అని తెలిసింది. ఇది కథనమే అయినా కూడా అద్వైత వేదాంతంలో చాలా విరివిగా వాడుకోబడిన ధర్మసూత్ర న్యాయం ఇది. మొట్టమొదట అద్వైత వేదాంతంలో జ్ఞానంలో నిష్ణాతులైన గోవింద పరమపాదులు, ఆయన శిష్యుడు గౌడ పాదులు, ఆయన శిష్యులు ఆదిశంకరాచార్యులు. గౌడపాదుల వారు తన మాండవిక్య ఉపనిషత్తును పదాలలో శ్లోకాలలో వివరించారు. ఆ వివరణలో ఈ రజ్జు సర్పభ్రాంతి పదబంధాన్ని విరివిగా వాడుకున్నారు. అంతకంటే ఎక్కువగా వాడుకోవడమే కాక విస్తృతంగా ప్రచారం చేసిన వ్యక్తి ఆదిశంకరాచార్యులు. వీళ్ళు వాడుకున్న అర్థం ఏమంటే, తాడు పరమాత్మ అని, పాము అజ్ఞానమని, దాన్ని ఆత్మజ్ఞానం ద్వారా తెలుసుకోవాలని వాళ్ళ ప్రతిపాదనలు. ఈ సర్పరజ్జు భ్రాంతిని కూడా తాడు అనే సత్యాన్ని పాము అనే అపోహ పడుతున్నాము, అజ్ఞానం వెలుతురు, చీకటి అనే అజ్ఞానంతో అపోహపడుతున్నాము. దాన్ని వెలుతురు అనే జ్ఞానాన్ని తెచ్చుకొని వాడుకోవాలి అని వాళ్ళ వేదాంత సారాంశం. దీన్ని ఆధునిక కాలంలో కూడా అనేక సందర్భాల్లో అనువదిస్తూ ఉంటాము. ఉదాహరణకి అపోహల వల్ల, సరైన అవగాహన లేక వల్ల కొందరు వ్యక్తులను అపార్థం చేసుకోవడము, కొన్ని విషయాలను మరొక విషయంగా అపోహపడ్డము, ఇవి జరుగుతూ ఉంటాయి. దీంట్లో అనేక ఉదాహరణలు, అనేక సందర్భాల్లో వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆధునిక వైద్య పరిజ్ఞానంలో ఒక విస్తృతంగా ఒక విషయం జరుగుతూ ఉంటుంది. అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళకు జరిగిన స్వల్ప శారీరక అసౌకర్యాలను అంతర్జాలంలో వెతికి దానిని గోరంతలు కొండంతలుగా చేసి పెద్దవి చేసుకొని తనకేదో పెద్ద రోగం వచ్చిందని భ్రమపడి వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆ వైద్యులు పాతకాలము లాగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివిన వాళ్ళైతే వీళ్ళ అపోహలను తొలగించి మామూలు చికిత్స చేసి పంపుతారు. అట్లా కాక కార్పొరేట్ కళాశాలలో కోట్లు ఖర్చు పెట్టి చదివిన వాళ్ళైతే దాన్ని వీళ్ళ అపోహలను, భ్రమలను మరింత పెంచి పోషించి అనేక అనవసర పరీక్షలు చేసి నడుచుకుంటూ వెళ్ళిన వాడిని ఆసుపత్రిలో చేర్చి పరీక్షలు చేసి ఐసీయూలో పెట్టి నానా రకాల రభస చేసి లక్షల కోట్ల రూపాయలు దండుకుండే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి
దీని నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏమంటే అపోహలు, భ్రమలు, భ్రాంతులు పడకుండా మన తెలివితేటలతో సత్యాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా మన జీవితాన్ని గడపాలనేది ఈ సంస్కృత పదబంధ జాతీయపు భావన.